మనం అవలంబించిన ఆర్థిక విధానాల వల్ల అనుకున్న ఫలితాలు 91 వరకు మనకు రాలేదు. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఆర్థిక సంస్కరణలు 1991లో ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు ప్రారంభించారు. అప్పటి నుంచి భారతదేశం యొక్క అభివృద్ధి పరుగులెత్తే పరిస్థితి వచ్చింది, ప్రపంచం గుర్తించే పరిస్థితి వచ్చింది. అంతకుమునుపు భారతదేశాన్ని చాలామంది చాలా చులకనగా కూడా చూసేవారు, మనకేమి చేత కాదని చూసేవారు. అంతేకాకుండా ఎప్పుడు కూడా భారతదేశంలో శక్తి ఉంది, దాన్ని సమర్థవంతంగా బయట తీయలేకపోయాన ఆలోచన ఉంది. అలాంటిది ఎకనామిక్ రిఫార్మ్స్ వల్ల ఒక శక్తివంతమైన ఆర్థిక విధానాలు మనం రూపొందించుకునే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది, ప్రపంచమే గ్లోబల్ విలేజ్గా మారింది. అప్పుడే బిల్ గేట్స్ వచ్చాడు. ఆయన ఇంట్రడ్యూస్ చేసిన ఇంటర్నెట్ వల్ల ఈరోజు ఇక్కడ జరిగే సమాచారం ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకు రియల్ టైంలో వెళ్ళిపోతా ఉంది. అంత మునుపు ఆ పరిస్థితి ఉండేది కాదు. అది వచ్చినటువంటి రెవల్యూషన్ మీరు చూస్తే అర్లీ 90sలో వచ్చింది, 90లో 95లో వచ్చింది. మూడోది మనకు ఒక విండ్ ఫాల్ డివిడెంట్ మరిగా యూత్ వచ్చారు. ఇది ఊహించలా ఎవరు. ఎందుకు నేను ఏ మాట అంటున్నానంటే, అన్ని దేశాలు కూడా ఫ్యామిలీ ప్లానింగ్కి వెళ్ళాం. మనం ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్ళాం, నేనే వెళ్ళా. కానీ ఏం జరిగిందో అవి కూడా చెప్తాను, మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానితో ప్రపంచానికి అంతటికి కూడా మీరు చూస్తే డెమోగ్రఫిక్ డిసడ్వాంటేజ్ వచ్చే పరిస్థితికి వచ్చింది. భారతదేశానికి మాత్రం ఒక విండ్ ఫాల్ గెయిన్గా డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ వచ్చింది, డివిడెంట్ వచ్చింది. యువత ఎక్కువ ఉండే దేశం ప్రపంచంలోనే భారతదేశం. ఆ యువత అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ఈ 3 అడ్వాంటేజెస్ వల్ల 91 నుంచి ఈరోజు మీరు చూస్తే మన ఊహించని ప్రగతి వచ్చే పరిస్థితి వచ్చింది. అది ఏ విధంగా ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ మనం తీసుకున్నామో అవి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, ఇక్కడ ఒకసారి చూస్తే నేను 1995లో ముఖ్యమంత్రి అయ్యాను. ముఖ్యమంత్రి అవుతాను ఆలోచించాడు. పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాడు. సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ నేను అమలు చేయడం మొదలుపెట్టాను. అక్కడి నుంచి అనేక సంస్కరణలకు నాంది పలికాం. భారతదేశంలో ఫస్ట్ టైం పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అప్పట్లో రెగ్యులేటరీ కమిషన్ సెటప్ చేసింది మనమే. 2004కి మిగులు కరెంటు కూడా ఉత్పత్తి చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈరోజు మీరు ఏదైనా చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ పవర్ ప్రాజెక్ట్ గ్రీన్ ఫీల్డ్ జేగురుపాడు జీవీకే పెట్టించాం. ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎయిర్పోర్ట్ వచ్చిందంటే అది హైదరాబాద్. ఓపెన్ స్కై పాలసీలో ఫస్ట్ టైం ఫ్లైట్ హైదరాబాద్కు వచ్చింది, ఎమిరేట్స్. ఇది కాకుండా టెలికమ్యూనికేషన్ సెక్టర్లో పివి నరసింహరావు గారి పీరియడ్లో, వాజ్పేయి గారి పీరియడ్లో నేనే ఆ రోజు రిపోర్ట్ ఇస్తే డీరెగ్యులేషన్ తీసుకొచ్చారు. నేషనల్ హైవేస్ ఆ రోజు ఆయన ఆలోచిస్తే నేను మలేషియా చూసిన తర్వాత ఈ మార్గం చేయాలని చెప్తే ముందుకు వచ్చారు. అందుకే నేషనల్ హైవేస్ అన్ని గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్లు వచ్చే పరిస్థితికి వచ్చింది, బ్రహ్మాండమైన రోడ్లు వచ్చాయి. అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వచ్చాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఫార్మా, ఫైనాన్స్ ఇవన్నిటికి ప్రాధాన్యత ఇచ్చాం. మానవ వనరుల అభివృద్ధి కోసం, హ్యూమన్ రిసోర్సెస్ కోసం ముందుకు పోయాం. అక్కడ మీరు చూస్తే ఎలిమెంటరీ స్కూల్ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద ఐఎస్బి, IIIT, నల్సార్ ఇలాంటి అన్ని పెట్టాం. అదే మరి సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, గ్రీనరీ ఇవన్నీ పెట్టాం. జన్మభూమి స్ఫూర్తి ఇంట్రడ్యూస్ చేశాం.
సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఈరోజు భారతదేశానికి ఆదర్శంగా ఉన్నాయి. ఆ రోజు మహిళా గ్రూపులు ఇంట్రడ్యూస్ చేశాం. విద్యా కమిటీలు, వన సంరక్షణ కమిటీలు, వాటర్ రిజర్వ్స్ అసోసియేషన్లు, CMEY, వాటర్ షెడ్ డెవలప్మెంట్ ఇవన్నీ పెట్టి ప్రజల్ని, స్టేక్ హోల్డర్స్ని భాగస్వాములు చేసి ముందు తీసుకుపోయాం. ఈ అన్నింటి వల్ల మీరు చూస్తే ఈరోజు హైదరాబాద్ను చూస్తే IT డెస్టినేషన్, నాలెడ్జ్ ఎకానమీ అంటే ముందు గుర్తొచ్చేది హైదరాబాద్. దానికి ఫౌండేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది 25 ఏళ్లలో బ్రహ్మాండంగా అభివృద్ధి అయి ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చే పరిస్థితికి వచ్చింది హైదరాబాద్. బిగ్గర్ స్టేట్స్ లో ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చిందంటే దట్ ఈస్ ది ఎకో సిస్టమ్ వీ క్రియేటెడ్. ఇదే అందుకనే హైటెక్ సిటీతో ప్రారంభమైంది. దీన్ని ఇప్పుడు కూడా ఎవరు బీట్ చేయలేరు. ఐటీ అంటే హైటెక్ సిటీ చూపించాల్సిందే. అదే తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం, చూపించినటువంటి దూరదృష్టి. దెన్ తర్వాత రాష్ట్రం విడిపోయినప్పుడు మళ్ళీ నేను ఆలోచించి నా అనుభవంతో ఇక్కడుండే వనరులన్నీ చూసిన తర్వాత స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2029 తీసుకొచ్చాను. అప్పట్లో విజన్ 2020, తర్వాత స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2029, 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో స్టార్ట్ చేశాం. వెల్ఫేర్ డెవలప్మెంట్ బ్యాలెన్స్ చేశాం. అన్ని సెక్షన్స్ ఆదుకున్నాం. సంక్షేమం ఇచ్చాం, జీతాలు సక్రమంగా ఇచ్చాం, అభివృద్ధి ముందుకు తీసుకుపోయాం. 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని చేసి ఏ విధంగా చేయాలనో దేశానికి ఒక ఆదర్శంగా ముందుకు తీసుకుపోయాం. అదే మరి దగ్గర పోలవరాన్ని పరిగెత్తించాం. 72% పూర్తి చేశాం. న్యూ క్యాపిటల్ అమరావతి. కొన్ని సిటీలు కావాలి. ఆ రోజు హైదరాబాద్ సిటీ బ్రౌన్ ఫీల్డ్ సిటీ. ఎందుకంటే హైదరాబాద్, సికింద్రాబాద్ ఉంది, సైబరాబాద్ యాడ్ చేశాం. ఈరోజు విజయవాడ, గుంటూరు ఉంది. మధ్యలో అమరావతిని ఏర్పాటు చేయాలని, వరల్డ్ క్లాస్ సిటీగా తయారు చేయాలని శ్రీకారం చుట్టాం. అదే సమయంలో ఇండస్ట్రీ 16 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే పెట్టుబడులు వచ్చాయి. 5 లక్షల కోట్ల రూపాయలు అమలు చేశాం. యువతకు ఉద్యోగాలు వచ్చాయి. కియా మోటార్కు నీళ్లు కావాలంటే ప్రాజెక్టు కట్టి నీళ్లు ఇచ్చి కియా మోటార్ పూర్తి చేపించి నేనే ఫౌండేషన్ వేసి దాన్ని నేనే ఇనాగరేట్ చేశానంటే అదే తెలుగుదేశం పార్టీ సమర్థత, ఇండస్ట్రీస్ తీసుకొచ్చిన విధానం. ఇందులో కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కంటిన్యూగా మనమే నెంబర్ 1గా వచ్చాం. ఫైనల్ గా మీరు చూస్తే 5 గ్రిడ్స్ 7 మెషిన్స్ పెట్టాం. 10.8% CAGR మనం సాధించాం. స్వతంత్రం వచ్చిన తర్వాత 10.8% గ్రోత్ వచ్చిన రాష్ట్రం ఏది లేదు 5 ఏళ్లు. అది సాధించామంటే ప్రజలు చూపించిన చొరవ. అందుకే ఆ రోజు మనం చేయగలిగాం. అవి కూడా ప్రైసెస్ అన్ని కాన్స్టాంట్ ప్రైసెస్. అందుకే పైన పోలవరం చూపించాం. అమరావతి మీరు చూస్తే ఎంత బాగుందో చూడండి. ఈరోజు మొన్న చూస్తా ఉంటే దుర్మార్గుడు చేసిన పనికి అమరావతి బలైపోయింది. కడాన విశాఖపట్నం వాసులు కూడా అమరావతి కావాలని కోరుకుంటున్నారంటే అదే మీ కమిట్మెంట్, మీ మంచితనం. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక్కడే కియా మోటార్ చూపించాం. మొన్నే అనంతపురం పోయినప్పుడు చెప్పాను. హైదరాబాద్ ఒకప్పుడు చార్మినార్ చూపించేవాళ్ళం. అనంతపురం పోతే క్లాక్ టవర్ చూపిస్తే ఇప్పుడు మీరు క్లాక్ టవర్ కాదు పెట్టుకునేది, హైదరాబాద్ హైటెక్ సిటీ చూపిస్తున్నారు. మీరు కియా పెట్టుకోమని చెప్పే పరిస్థితికి వచ్చామంటే అది ఒక ఆర్థికంగా మనం ముందుకెళ్తే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి, సంపద సృష్టించగలుగుతాం.